వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి విశాఖలో ఎటువంటి అభిప్రాయం కనిపిస్తోంది? మా కరెస్పాండెంట్ రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, చెప్పండి. కిషోర్, వాస్తవానికి విశాఖలో 25వ తేదీన జరిగిన ఈ ఘటనలలో కర్ణం ధర్మశ్రీ అలాగే సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరతో పాటు ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పరిస్థితి. అయితే తాజాగా ఈ ఎన్ఐఏకు ఈ దర్యాప్తు వ్యవహారాన్ని అప్పగించడం పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులే కాకుండా అన్ని వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ దశలో ఆ ప్రత్యక్ష సాక్షి కేకే రాజు మనతో ఉన్నారు. రాజుగారు, చూడండి, ఆ రోజు ఆ సంఘటన జరిగినప్పుడు మీరు ఉన్నారు. ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థకు విచారణ అప్పగించారు. ఇది ఏ రకంగా ఫలితం ఉంటుందని అనుకుంటున్నారు? అట్లాగే దీనిపై మీ ఒపీనియన్? ఇది తప్పకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనోబలంతో సాధించిన విజయంగా మనం చెప్పవచ్చు. ఎందుచేతనంటే ఒక ప్రతిపక్ష నాయకుడి మీద హై సెక్యూరిటీ ఉండే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో హత్యాయత్నం జరిగిన తీరును కానీ, హత్యాయత్నం చేసిన రోజు ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఎందుచేతనంటే హత్యాయత్నం జరిగిన 2 గంటల లోపే 2-3 గంటల్లోనే ఈ రాష్ట్ర డీజీపీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని చాలా సింపుల్గా తీసుకుని ఇది హత్యాయత్నం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేయించుకున్నారనే ధోరణిలో వ్యవహరించి ఈ కేసులో ఉన్న సాక్ష్యాలన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించి ఈ సాక్ష్యాలు అనేది లేకుండా చేసి, అదేవిధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరా ఫుటేజీలు కూడా పనిచేయట్లేదని వాటిని కూడా మాయం చేసి వారి సొంత పోలీసులతో ఈ కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా చేయడం జరిగింది. ఈ తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ముక్త కంఠంతో ఈ కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పిచెప్పి ఈ కేసులో ఉన్న నిజాలను వెలికి తీయాలని, ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పిచెప్పడం ద్వారానే ఈ కేసులో నిజాలు బయటపడి న్యాయం జరుగుతుందని మొదటి నుంచి కూడా మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా కోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫుని ఈ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈరోజు న్యాయస్థానం దాని మీద ఒక స్పష్టమైన తీర్పునిచ్చి ఈ కేసుని ఎన్ఐఏకి అప్పచెప్పడం అనేది చాలా శుభపరిణామం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతిక విజయంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శ్రేణులు కానీ, ప్రజలు కానీ, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు చాలా హర్షించాల్సిన విషయం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కుట్రలు చేద్దాం, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చిన్న అలజడి చేస్తే దాన్ని పెద్దది చేసి ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి అల్లర్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నెట్టుదామని వీళ్ళు ప్రణాళిక రచించడం జరిగింది. కానీ మా నాయకుడు ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రంలో ప్రజలు శ్రేయస్సు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని మనం కాపాడాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఆయన మీద హత్యాయత్నం జరిగి తీవ్ర గాయం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఆయన ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. మీరందరూ నాకు శాంతియుతంగా ఉండండి, మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, ఎక్కడ కూడా ప్రజలను మనం ఇబ్బంది పెట్టొద్దని ఆయన పైన హత్యాయత్నాన్ని కూడా ఆయన చాలా తేలిగ్గా తీసుకుని ఈ ప్రజలందరినీ కూడా సహకరించమని చెప్పడం జరిగింది. కాబట్టి చూడండి, దాదాపు 2 నెలల 20 రోజులు అయింది. ఇప్పుడు దర్యాప్తుకి అప్పగించారు. దీనివల్ల కొంత జాప్యం జరిగింది. దీనివల్ల ఏమైనా నష్టం జరుగుతుందని ఏమైనా భావిస్తున్నారా? ఆ రోజు ప్రత్యక్ష సాక్షిగా మీరు ఉన్నారు. ఆ సమయంలో జరిగిన తీరు బట్టి మీకు ఏమనిపిస్తుంది? తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత ద్వారంతోనే ఈ కేసుని ఇంతకాలం జాప్యం చేయడం జరిగింది. ఎందుకంటే మాకు చాలా పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. మేము ఆ రోజు స్వయంగా నేను ప్రత్యక్ష సాక్షిని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 10 అడుగుల దూరంలో ఉండడం జరిగింది. హత్యాయత్నం జరిగినప్పుడు మేము ఎవరైతే ఆ శ్రీనివాసరావు ఉన్నాడో ఆ శ్రీనివాసరావుని మేము చెక్ చేయడం కూడా జరిగింది. శ్రీనివాసరావు చేతిలో ఏ విధమైన లేక ఆ రోజు హత్యాయత్నం చేసిన టైంలో ఆయన జేబులో అయితే లేక అయితే లేదు. తప్పకుండా హత్యాయత్నం జరిగిన తర్వాత పక్కా ప్రణాళిక ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం నాయకుల అడుగుజాడల్లో ఇక్కడున్న అధికారులు ఒక లేఖను, ఫ్యాబ్రికేటెడ్ లేఖను దాన్ని సృష్టించి పూర్తిగా కేసును తప్పుదావ పట్టించి ఈ కాలయాపన చేసి ఈ కాలయాపన సమయంలో తప్పకుండా కేసులో ఉన్న సాక్ష్యాలను మాయం చేశారని మాకు అనుమానం. తప్పకుండా మేము ప్రత్యక్ష సాక్షులుగా మేము ఎక్కడికి రావాలన్నా మేము ఈ కోర్టుకు వచ్చి న్యాయస్థానం సమక్షంలోనే మా వాంగ్మూలాన్ని ఇచ్చి ఆ రోజు ప్రత్యక్ష సాక్షులుగా మేము ఈ కేసు మీద ఏ విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం.
తప్పకుండా ఈ కేసులో నిజాలు బయటపడి ఎవరైతే కుట్రదారులు ఉన్నారో ఈ కుట్రలో భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరినీ కూడా న్యాయస్థానంలో శిక్ష పడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ప్రజా ఆశీస్సులతోనే ప్రజల ఆశీర్వచనాలతోనే ఆయన ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆయన ఆపలేరు. ఆయన ఏ విధంగా మీరు ఎన్ని చేద్దాం అనుకున్నా ఆయన ప్రజల కోసం నడిచే దారిలో మీరెవరూ కూడా అడ్డుకోలేరని మేము ఈ దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఎన్ఐఏకి అప్పచెప్పడాన్ని మేము పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నాం. మేడం, మీరు కూడా చూడండి, ఎన్ఐఏకి అప్పగించిన దశలో కొంతవరకు నిజాలు బయటపడతాయి అనుకున్నారా? కొంత ఆలస్యం అయింది. దీనివల్ల ఎన్ఐఏకి అప్పచెప్పడం వల్ల మాకు న్యాయం చేకూరుతుందనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడికి అసలు రక్షణ లేదు. రాష్ట్ర పోలీసుల వాళ్ళకి మనం ఈ యంత్రాంగానికి మనం అప్పచెప్పడం జరగలేదు. ముందు నుంచి మనం కేంద్రానికి అప్పచెప్దామని జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన ఈ హత్యాయత్నాన్ని ఎలాగైనా కేంద్ర ప్రభుత్వం చేతిలో పెడితేనే ఒక న్యాయం జరుగుతుందని మనందరం కలిపి పోరాటం చేశాం. ప్రతి ప్రజల ఆశల వలనే ఈరోజు